మన షెల్టర్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ తినడానికి ఏమన్నా రెడీ చేసుకుందాం. ఎక్సలెంట్ అనడం కూడా చాలా తక్కువది, నిజంగా అద్భుతంగా ఉంది. ఆహా, ఏం ఉడికిపోయింది. కమ్ కమ్ ఐకా, చలో చలో చలో. నాకంటే ముందు వెళ్ళిపోతుంది. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఒక మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకొని మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఐకా యమా యాక్టివ్ ఉంది. యాక్చువల్ లొకేషన్ కూడా చాలా బాగుంది. మనం ఏదైతే ప్లాన్ తోటి వచ్చామో మంచిగా ఇక్కడ ఇంత గ్రీనరీ పక్కనే చిన్న లేక్ లాగా ఉంది. వాటర్ కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడే మన ప్రోగ్రామ్ కంప్లీట్ చేద్దాం. ఐకా కమ్ 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 కమ్. నైస్ ప్లేస్. ఇక్కడే మన ప్రోగ్రామ్ ప్లాన్ చేద్దాం. పర్ఫెక్ట్. యా, అమ్మా మన షెల్టర్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ తినడానికి ఏమన్నా రెడీ చేసుకుందాం. ఆహా, చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు నిజంగా. ఫ్యామిలీతో బయటికి వస్తే వేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ నిజంగా అద్భుతమైన ఫీలింగ్. వాటర్ పక్కన మనకు సేఫ్ షెల్టర్ దొరికినట్టు ఒక ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంది. మన ఇంటి ముందే ఇంత చక్కటి సీన్ ఉంటే నిజంగా మేబీ అది సాధ్యం కాకపోవచ్చు, కానీ ఇలా చేస్తే సాధ్యమే కదా. ఎప్పుడైనా అవుటింగ్కి వెళ్ళినప్పుడు కొండల మీద చక్కగా టెంట్ వేసుకొని ఫ్రెండ్స్ తోటి ఒక 3-4-5 మెంబర్స్ తోటి ఇలా అవుటింగ్కి వచ్చినప్పుడు చక్కగా బైక్స్ మీద కార్లో వచ్చి ఇట్లా ఒక టెంట్ ఏర్పాటు చేసుకొని ఒకసారి ట్రై చేయండి. దానికంటే ముందు నేను ఇక్కడ వైట్ ప్రాంఫెట్ కూడా తీసుకొచ్చాను. చక్కగా ఫ్రై చేసి తిని ఈవినింగ్ అంతా ఇక్కడే స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేద్దాం. పురుగులు ఏం రాకుండా దీన్ని ముందు క్లోజ్ చేద్దాం. చక్కగా బుక్ తెచ్చుకొని ల్యాప్టాప్ తెచ్చుకొని అద్భుతం. గ్రేట్ ఫీలింగ్. వైట్ ప్రాంఫెట్
నా ఫేవరెట్ యాక్చువల్గా ఇది. చాలా కాస్ట్లీ కూడా ఉంది తెలుసా మార్కెట్లో ఈ ఫిష్. ఈ 2 ఫిషెస్ వచ్చి 1000 రూపీస్. తెలిసిన వాళ్ళు కాబట్టి 900కి ఇచ్చారు. వీటిని యాక్చువల్గా మనం తవా ఫ్రై చేసి తింటే ఉంటుంది. ఆ ప్రాసెస్ చూద్దాం. ముందుగా దీన్ని ఈ సైడ్లో వింగ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కట్ చేసి చలియే చూద్దాం ప్రాసెస్ ఏంటో. ఈ సైడ్ వింగ్స్ తీసేసి తవా ఫ్రై చేసి తింటే ఉంటుంది. చూద్దాం దీని ప్రాసెస్ ఏంటో. ఓ, ఫ్లేమ్ కూడా రెడీగా ఉంది. డన్. Perfect. ఎందుకంటే ఈజీ రెసిపీ ఇంకోటి లేదనుకుంటా. నిజంగా ఇది అవుటింగ్కి వచ్చినప్పుడు పాంప్రెట్ ఫిష్ కానీ క్రాబ్స్ కానీ సీ ఫుడ్ ఏదైనా చాలా ఈజీ యాక్చువల్గా. వావ్, ఇది ఏ క్షణమైన తెగి కింద పడిపోవచ్చు. వీకెండ్ రెసిపీ యాక్చువల్గా ఎవ్రీ వీకెండ్ వన్ డే ఎప్పుడైనా లీజర్ దొరికితే మట్టుకు డెఫినెట్గా ఒక మంచి రెసిపీ మనం జస్ట్ ఒక ఫ్యామిలీ అంతవరకు ఎంత క్వాంటిటీ వండుకుంటారో అంత వండుకొని టేస్ట్ చేసి దాని ఇంగ్రీడియంట్స్ అన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను. అన్ని డిఫరెంట్ రెసిపీస్, మంచి రెసిపీస్ చేద్దాం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కూడా. ఓ, చాలా సెన్సిటివ్ ఫిష్. ఓ, పూర్తిగా బాయిల్ అయిపోయింది, పర్ఫెక్ట్లీ బాయిల్డ్. ఎక్సలెంట్ అనడం కూడా చాలా తక్కువ దీనికి. నిజంగా అద్భుతంగా ఉంది. ఆహా, ఏం ఉడికిపోయింది. చాలా అద్భుతంగా ఉంది. ఈ అట్మాస్ఫియర్లో మన టెంట్లో కూర్చొని తింటే
ఆ ఫీలే వేరబ్బా నిజంగా. అంత బాగా అయింది చూడండి. మనం దీని కడుపులో కొంచెం కారం అవన్నీ కుక్కాం కదా. ఎక్సలెంట్. మీరు ఎప్పుడైనా అవుటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వంట చేసుకున్నాక ఏదైతే ఈ వేస్టేజ్ ఈ అవి వేస్ట్ మెటీరియల్ ఉంటుందో చక్కగా జాగ్రత్తగా ఒక కవర్లో వేసి వెళ్ళే దారిలోనే ఎక్కడైనా చెత్త దగ్గర వేసేయండి. ఎందుకంటే ఇంత మంచి లొకేషన్ని ఇంత బాగా అంటే వేరే వాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేయాలి కదా, అందుకని నీట్గా మెయింటైన్ చేస్తే బెస్ట్ కదా. ఏదో మన పని అయిపోయింది దాన్ని పూర్తి చేసి వెళ్ళకుండా మధ్య మధ్యలో ఆనియన్ కూడా టచ్అప్ ఇచ్చి. నిజంగా మేము లెమన్ తీసుకుందాం అనుకున్నాం, ఆ హరీబరీలో మర్చిపోయాం. ఎక్సలెంట్, అసలు నిజంగా మాటలు లేవు. ఇలాంటి పాంఫ్రెట్స్ ఒక 4-5 తినేయచ్చు అవుటింగ్కి వచ్చినప్పుడు. ఇంకేదైనా కూల్ డ్రింక్, చాయ్, ఏదైనా సరే బెస్ట్ కాంబినేషన్ ఇలాంటి ఈవినింగ్ టైంలో. నెక్స్ట్ టైం మనం ఇలాగే అవుటింగ్ వచ్చినప్పుడు ఏదైనా వీకెండ్స్లో ఎప్పుడైనా హాలిడేస్లో నాకు కుదిరినప్పుడు డెఫినెట్గా ఒక మంచి రెసిపీ మీకైతే చూపిస్తాను. చాలామంది అనుకుంటారు నేను ఫ్రెండ్స్తో పాటు కలిసి వచ్చాను, కానీ వాళ్ళు వీడియోలో కనపడడానికి ఇష్టపడట్లే. అంతే, వాళ్ళు తింటారు. నిజంగా చాలా బాగుంది యాక్చువల్లీ. దీని కడుపులో మేము కారం కుక్కామని చెప్పాను కదా, అది దీనికి కొంచెం ఇట్లా టచ్అప్ ఇచ్చి ఇట్లా అద్దుకొని నిజంగా చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే. యాక్చువల్లీ మేము ఏం చేసామంటే లెమన్ జ్యూస్ మర్చిపోయాం యాక్చువల్గా, అందుకని దానికి రా మ్యాంగో పౌడర్ యాడ్ చేసాం. ఆబ్వియస్లీ ఇన్స్టెడ్ ఆఫ్ లెమన్ జ్యూస్ రా మ్యాంగో పౌడర్ ఆల్వేస్లీ ద బెస్ట్. టేస్ట్ కూడా డబుల్ అవుతుంది, అద్భుతంగా ఉంటుంది. మన నవాబ్స్ కిచెన్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. నేను ఇదేంటంటే జస్ట్ మీతో కంటిన్యూగా ర్యాపో మెయింటైన్ చేద్దామని ఈ వీడియోస్ చేస్తున్నాను. ఆహా, రెసిపీ ఒకటే కాదు యాక్చువల్గా, ఈ మన లొకేషన్ ఏదైతే ఉందో అది కూడా డామినేట్ చేస్తుంది. నిజంగా అద్భుతంగా ఉంది. ఒకరోజు త్రూఅవుట్ ద నైట్ ఏదైనా మంచి రెసిపీ చేసుకొని తిని ఇదే టెంట్లో పడుకొని చూద్దాం. చాలామంది అనుకుంటారా నిజంగానే టెంట్లో ఇలాంటి లొకేషన్లో ఇలాంటి అడవిలో పడుకుంటే ఏమవుతుందని. ఒకసారి ట్రై చేసి చూద్దాం మనమే, ఓకేనా? ఓకే, వీడియో చూసిన వాళ్ళందరూ దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఇంకొన్ని అంటే ఎక్కువ షేర్ చేస్తే ఎక్కువ ఫేమస్ అయిపోతాం, ఇంకా చేయాలనిపిస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేద్దాం, మంచి మంచి రెసిపీస్ చూపిద్దాం, మంచి మంచి వ్లాగ్స్ చేద్దాం. ఇంకా వీలైతే ఏవైతే షార్ట్స్ పెడుతున్నామో దానికి కూడా రెగ్యులర్గా కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి షార్ట్స్ మీకోసం మంచి మంచి మెసేజెస్ పెడతానే ఉంటాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తోటి మంచి మంచి వ్లాగ్స్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్, అల్లా హాఫీజ్, గుడ్ నైట్.